అబద్ధానికి హద్దులు సరిహద్దులు అనేవి ఏవి ఉండవు. ఏవైనా మాట్లాడొచ్చు, ఎలా అయినా సరే మాట్లాడొచ్చు. అయితే అబద్ధాలు చెప్పేవారికి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి. లేకపోతే వేరే వేరే సందర్భాల్లో వేరువేరుగా మాట్లాడి ప్రజలకు దొరికిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి కూడా వెలుగొండ విషయంలో మరి అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి మళ్లీ ప్రజల ముందు దొరికిపోయి చులకనైపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా స్వయంగా వారి కరపత్రికలోని ఈ రోజు మనం చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా వెలుగొండకి 3 సార్లు నేను క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళా. అక్కడున్నటువంటి రైతులతోటి, అక్కడున్న అధికారులతోటి, ఏజెన్సీలతోటి మాట్లాడే అక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే మనం ప్రజలకి, రాష్ట్రానికి తెలియజెప్పినటువంటి పరిస్థితి. దాని మీదే వెలుగొండ ప్రాజెక్టు గురించి నేను మాట్లాడినటువంటి పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్టు మీద మరి ఈ రోజు వాళ్ళ అవినీతి పత్రిక ఏదైతే ఉందో, అబద్దాలకు అర్ధ సత్యాలకు వేదిక అయినటువంటి వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో, మరి నిమ్మల వక్రీకరణలు, నిందారోపణలు అని చెప్పి ఇవాళ రాస్తూ ఉన్నారు. మరి అదే దిక్కుమాలినటువంటి రాతలు మళ్ళీ ఆ పత్రికలోనే రాశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో వెలుగొండ పూర్తవలేదని ఈవేళ ఆ పత్రికలోనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదనే విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు వాళ్ళ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదనే విషయంగా ఈ రోజు స్వయంగా వాళ్ళ పత్రికే ప్రాజెక్టు పూర్తవలేదని వాళ్లే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. పూర్తవనటువంటి ప్రాజెక్టుకి మరి జాతికి అంకితం ఎట్లా చేస్తాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.